Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 119 maths classes. Now we are at 120 maths class and 46 maths concept completed. So today we will enter into new maths concepts 41, new maths concept 47, that is volume and surface area. వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాకి సంబంధించిన కాన్సెప్ట్లో మనం ఇప్పుడు ఈరోజు ఎంటర్ అయినాం. ఫస్ట్ వాట్ ఈజ్ మీడ్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక సబ్స్టెన్స్ని, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూమ్. టోటల్ 3 డైమెన్షనల్ స్పేస్ ఆక్యుపైడ్. మనం స్పేస్ ఆక్యుపైడ్ అంటే కింద పెట్టి ఒక బుక్ని కింద పెట్టి ఎంత ఆక్యుపై చేసింది అది కాదు, పైన ఉండే హెడ్జ్ది కూడా మొత్తము కన్సిడర్ చేయాలి. అందుకే ఇక్కడ ఐ రోట్ వాట్ 3 డైమెన్షనల్ అనే పదం మెన్షన్ చేశాను. ఎందుకంటే ఇంతకుముందు మనం ఏరియా ప్రాబ్లమ్స్ చేసినాం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని ఐ మెన్షన్డ్ వాట్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ దిస్ రూమ్. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ దిస్ రూమ్. టోటల్ మొత్తం ఆక్యుపై చేసిన స్పేస్ దాన్ని ఏమంటాము? వాల్యూమ్ అంటాము. మనకి ఇందులోపల సిలబస్లో ఉన్నవి ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఈ 3 సిలబస్లో ఉన్నాయి. కాబట్టి నౌ ఫస్ట్ వి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ వాట్ వాల్యూమ్స్ ఆఫ్ దీస్ 3 ఆబ్జెక్ట్స్, క్యూబ్, క్యూబాయిడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్పియర్. సో క్యూబ్. మరి క్యూబ్ అంటే ఏంటి? క్యూబ్ అంటే ఏంటంటే ఇఫ్ ద లెంత్, హైట్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రూమ్ ఈజ్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూబ్. దానికి ఏముండాలి? హైట్ ఎంత ఉంటుందో, హైట్ ఎంత అయితే ఉంటుందో బ్రెడ్త్ అంతే ఉండాలి, అదేవిధంగా దాని యొక్క లెంత్ కూడా అంతే ఉండాలి. సో దిస్ మోడల్ ఈజ్ సెట్ టు బి వాట్? క్యూబ్. ఇదేంటిది? ఒక క్యూబ్. ఇట్లాంటివి మీరు ఎక్కడెక్కడ చూసినారు? క్యూబ్ అంటే డిస్క్. డిస్క్ అంటే ఏంటిది? మీరు ఆటలు ఆడతారు కదా, దాని మీద టూ డాట్స్ 3 డాట్స్ గీసుండి ఇట్లా ఇట్లా వేస్తే అవి ఎంత పడ్డాయి అనేది ఆట ఆడతారు కదా. సో అట్లాంటిది వైకుంఠపాణి లాంటి ఆట ఏదైతే ఆడతారో, లేదా అష్టచెమ్మల ఆటలు ఏదైతే ఆడతారో దానికి సంబంధించిన డిస్క్ ఏదైతే ఉంటుందో దట్ డిస్క్ ఈజ్ సెట్ టు బి వాట్? క్యూబ్. నెక్స్ట్ ఇంకొకటి, అన్ని కలర్స్ ఉండి దాన్ని మనం మ్యాచ్ చేస్తూ ఉంటాం చూడండి. అన్ని కలర్స్ ఒక రకమైన కలర్స్ వచ్చే విధంగా మ్యాచ్ చేసే షేప్ ఉంటుంది కదా, అది కూడా క్యూబే. చాక్ పీస్ బాక్స్. చాక్ పీస్ బాక్స్ ఉంటుంది కదా మీ స్కూళ్ళలో టీచర్లు యూజ్ చేసే చాక్ పీస్ బాక్స్, దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? క్యూబ్. చాక్ పీస్ బాక్స్ కూడా క్యూబ్కి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు, చాక్ బాక్స్. ఓకేనా? సో ఇవి మనకు ఏంటి? క్యూబ్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. షల్ ఐ రైట్ వర్డ్స్? సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. Length into breadth into height. Length into breadth into height. This is the what? Volume of the cube ki length, breadth, height 3 equal గా ఉంటాయి కదా. సో దట్స్ వై లెంత్ అన్న ఏ యూనిట్స్ తీసుకుందాం, ఇది ఏ యూనిట్స్ తీసుకుందాం, ఇది ఏ యూనిట్స్ తీసుకుందాము. నెక్స్ట్ వన్, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఐఎమ్ కన్సిడరింగ్ వాట్? ఏ యూనిట్స్. ఇది తీసుకోండి, అట్లా కన్ఫ్యూజ్ కాకుండా ఇది. సో ఏ యూనిట్స్ ఇక్కడ రాయకుండా ఇక్కడ రాసుకోండి. సో ఏ యూనిట్స్. సో లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ కూడా ఏ యూనిట్సే కాబట్టి ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ క్యూబ్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ అయినా సైడే, బ్రెడ్త్ అయినా సైడే, హైట్ అయినా కూడా సైడే. సైడ్ ఇంటూ సైడ్ క్యూబ్ అని కూడా కొన్ని బుక్స్లో రాసి ఉంటాయి. సో వి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఒకవేళ వాల్యూమ్ ఇచ్చి సైడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, ఇఫ్ ఈజ్ ఆస్క్డ్ to find side by giving what? Volume. ఓకేనా? వాల్యూమ్ ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సైడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాల్యూమ్ ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సైడ్ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు.
సో అప్పుడు ఏం చేస్తాను నేను, v ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఉంది కదా, 3 ఇటు సైడ్ పంపించాలి. 3 ఇటు సైడ్ పంపించాలంటే క్యూబ్ ఇటు సైడ్ పంపిస్తే ఏమొస్తుంది, క్యూబ్ రాయట్, క్యూబ్ రూట్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, a, ఆర్ దిస్ వన్ వీ కెన్ రైట్ a ఈజ్ ఈక్వల్ టు వాట్, v పవర్ 1/3 అని కూడా రాస్తాం. సో ఇట్లా మనము వాల్యూమ్ కనుక ఇస్తే సైడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రిన్సిపల్ని మనము యూజ్ చేయాలి. ఈ ప్రిన్సిపల్ని మనము యూజ్ చేస్తే మనకు ఏమొస్తుంది, సైడ్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, సో మనకు క్యూబ్ కనుక తీసుకుంటే, ఇఫ్ యు ఆర్ కన్సిడర్డ్ క్యూబ్, క్యూబ్ లోపల ఏమేమి ఉంటుంది, ఒక క్యూబ్ కనుక తీసుకుంటే, ఇందులో ఒక క్యూబ్ కనుక తీసుకుంటే ఏముంటావంటే 12 ఎడ్జెస్, 8 కార్నర్స్, 6 స్క్వేర్ ఫేసెస్, 6 స్క్వేర్ ఫేసెస్ అండ్ 1 సెంటర్. సో ఇవి క్యూబ్లో, ఎవ్రీ క్యూబ్లో 12 ఎడ్జెస్ ఉంటాయి ప్రతి క్యూబ్కి, 8 కార్నర్స్ ఉంటుంది, 6 స్క్వేర్ ఫేసెస్ ఉంటుంది. ఈ కార్నర్స్ని వెర్టిసెస్ అని కూడా అంటాం. 6 స్క్వేర్ ఫేసెస్ ఉంటుంది, 1 సెంటర్ ఉంటుంది. ఎన్ని స్క్వేర్ ఫేస్లు ఉన్నవి, 6 స్క్వేర్ ఫేస్లు ఉన్నాయి. కాబట్టి సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సో ఏరియా of 6 square faces, area of what, 6 square faces. Area is equal to what we know, area of the square is equal to a square, and then side into side. So area into what, a into a, side into side. Then n unai 6 unai got 6 a square. So that's why surface area is equal to what, 6 a square. Now same concept itla చేద్దాం. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ సైడ్ బై గివింగ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా, అప్పుడు ఏం చేయాలి నేను, ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సర్ఫేస్ ఏరియా బై 6 అవుతుంది. అంతేనా, స్క్వేర్ ఉంది కాబట్టి ఏం చేయాలి, దీన్ని స్క్వేర్ రూట్ అవుతుంది. అంతేనా, దీన్ని ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, లేదా ఇట్లా రాస్తాను చూడండి, 6 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సర్ఫేస్ ఏరియా. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా డివైడెడ్ బై 6. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా డివైడెడ్ బై 6. సో అప్పుడు మనకు సైడ్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఆ ప్రిన్సిపల్ని మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ది ఇంకొకటి ఏంటి అంటే డయాగోనల్ లెంత్ ఆఫ్ క్యూబ్. Diagonal length of the cube is equal to √3 into side. √3 into what, side. ఈ ప్రిన్సిపల్ ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సైడ్ కావాలనుకుంటే సైడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, డయాగోనల్ లెంత్ డివైడెడ్ బై √3. ఇవి మనకేంటివి ప్రిన్సిపల్స్. సైడ్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా డివైడెడ్ బై వాట్, 6 అండర్ రూట్. నెక్స్ట్ వన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్, 6a square. Next here what, volume of the cube is equal to a cube. If what volume is given and asked what side, a is equal to cube root of v. Cube root of v. Then if the diagonal length is given, side we can calculate. So diagonal length divided by √3 and diagonal length is equal to what, √3 into side. ఈ ప్రిన్సిపల్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే మనం క్యూబ్కి సంబంధించిన ఎవ్రీ ప్రాబ్లం వీ కెన్ సాల్వ్. క్యూబ్ రిలేటెడ్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా వీ కెన్ సాల్వ్ వెరీ ఈజీ. అర్థమైంది కదా, క్యూబ్ అంటే ఏంటి, క్యూబ్కి సంబంధించిన వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా అండ్ డయాగోనల్ లెంత్. ఓకేనా, సర్ఫేస్ ఏరియా ఇస్తే మనకు సైడ్ కనుక్కోవాలి, ఎట్లా కనుక్కుంటాము. అదేవిధంగా వాల్యూమ్ ఇస్తే సైడ్ ఎట్లా కనుక్కుంటాము, సైడ్ ఇస్తే వాల్యూమ్ ఎట్లా కనుక్కుంటాము. డయాగోనల్ లెంత్ ఇస్తే సైడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, సైడ్ ఇస్తే డయాగోనల్ లెంత్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఈ ప్రిన్సిపల్స్ను ఒకసారి మీరు కాపీ చేసుకోండి. ఆఫ్టర్ దట్ వాట్ వీ విల్ ఎంటర్ ఇన్ టు డిఫరెంట్ మోడల్స్. Now see here, find the volume, surface area and diagonal length of a cube having 4 cm edge అని ఇచ్చినాడు. 4 cm edge అంటే a is equal to what, 4 cm is given. Then volume is equal to what we know,
a cube means what? 4 cube. That means what? 4 into 4 into 4. 4 4 just 16, 16 4 just 64. Okay, this is the volume. Surface area. Surface area is equal to what? What is the surface area of the cube? Surface area of the cube is equal to what? 6a square. So that means what? 6 into 4 square is equal to what? 6 into 4 into 4. 4 4 ja 16, 16 6 ja 96. Okay, 96 ఇది సెంటీమీటర్ స్క్వేర్. వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ యూనిట్స్. నెక్స్ట్ వన్ diagonal length. Diagonal length is equal to what we know? Root 3 into what? Diagonal length. Diagonal length principle endra. What is the diagonal length of the cube? Root 3 into side. Root 3 into side. Root 3 into a. Root 3 into what? 6 4. So that's why 4 root 3 centimeters. ఎందుకంటే లెంత్ కాబట్టి సెంటీమీటర్స్ యూనిట్స్. అర్థమైందా? ఇక్కడ ఏమి ఇచ్చినాడో మనకు? ఓన్లీ డైగోనల్ ఎడ్జ్ ఫేస్ ఇచ్చినాడు. ఎడ్జ్ ఫేస్ లెంత్ ఇచ్చినాడు. ఎడ్జ్ ఫేస్ లెంత్ అంటే లెంత్ ఇచ్చినాడు. సో మనకు లేదా సైడ్ ఇచ్చినాడు. సైడ్ కనుక ఇచ్చినట్టు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ సైడ్ క్యూబ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ సైడ్ స్క్వేర్. డయాగోనల్ లెంత్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ రూట్ 3 ఇంటూ సైడ్. ఆ ప్రిన్సిపల్స్ తెలుసు కాబట్టి వాటి నుంచి మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. Next, surface area of the cube is 486 square centimeters is given. So, surface area of the cube is equal to what? 486 square centimeters and centimeter square. Find the volume and diagonal length of the cube. నాకు వాల్యూమ్ కావాలంటే ప్రిన్సిపల్ ఏంద్రా? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? a cube. నెక్స్ట్ వన్ డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు వాట్? రూట్ 3 ఇంటూ సైడ్. అంటే నాకు ఏం కావాలి? సైడ్ కావాలి. ఓకేనా? దీని నుంచి సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్ఫేస్ ఏరియా ఇచ్చి సైడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ 6a స్క్వేర్ కదా. సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్? 6a స్క్వేర్. దెన్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సర్ఫేస్ ఏరియా డివైడెడ్ బై 6. a ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా డివైడెడ్ బై 6. సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చినాడు రా? 486 divided by 6 is equal to 8. So 6 ఎంత అవుతుంది? 6 7 ja 48. సో మనకు ఇందులోపల ఏమి ఇచ్చినాడు? 6 కదా. 6 8 ja 48. 6 1 ja 6. రూట్ 81 వచ్చింది కాబట్టి 9 వస్తుంది. ఎంత వస్తుంది? 9. ఇది మనకు ప్లేస్ లేక ఇట్లా రాస్తున్నాను. విజిబుల్ అయిందా? అది విజిబుల్ అవుతుందా మీకు? ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? 9. ఓకేనా? లాస్ట్ ఎడ్జ్ మీద విజిబుల్ అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? 9. ఇక్కడ 9 ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమొచ్చింది? ఏ వచ్చింది. అంటే ఎడ్జ్ ఫేస్ మనకు ఏంది? సైడ్ అనేది 9 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏమవుతుంది? 9 క్యూబ్. 9 ఇంటూ 9 ఇంటూ 9. 9 9 ja 81. 81 ఇంటూ 9. 81 9 తోటి మల్టిప్లై చేయండి. 9 1 ja 9. 9 8 ja 72. సో 729 వాట్? వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. ఇది సెంటీమీటర్లో ఉంటే సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 729 సెంటీమీటర్ క్యూబ్. డయాగోనల్ లెంత్ ఎంత అవుతుంది చెప్పండి? డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు వాట్? రూట్ 3 ఇంటూ సైడ్. సైడ్ ఈజ్ 9 యూనిట్స్. So that's why 9 root 3. So centimeters. So this is the what about the diagonal length. అంటే మనకు ఈ ప్రాబ్లంకి సంబంధించి క్యూబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనకి ఏది ఇచ్చినా సైడ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే సైడ్ నుంచి మిగతా వచ్చేస్తుంది. కాబట్టి నాకు ఇక్కడ ఏమి ఇచ్చినాడు? సర్ఫేస్ ఏరియా ఇచ్చినాడు. సర్ఫేస్ ఏరియా ఎంత? 486 సెంటీమీటర్ స్క్వేర్. 486 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి అది 6a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 486. మనకు సైడ్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా బై 6 అని తెలుసు కాబట్టి దాన్ని డివైడ్ చేస్తే రూట్ 81 వస్తుంది. రూట్ 81 వాల్యూ 9 అని మీకు తెలుసు. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్లో నేర్చినారు. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ కాబట్టి సో 9 క్యూబ్ అంటే మనకి ఎంత? 729. డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ రూట్ 3 ఇంటూ సైడ్ కాబట్టి రూట్ 3 ఇంటూ 9 9 రూట్ 3 సెంటీమీటర్స్ వస్తుంది.
Volume of cube is given as 216 cubic meters. Find surface area and diagonal of the cube. So మనకు ఇక్కడ ఏమిచ్చినాడు వాడు ఏమిచ్చినాడు ఇక్కడ మనకు సో చూడండి ఏమిచ్చినాడు సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇచ్చినాడు సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏ క్యూబ్ సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎంత 216 సో ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ క్యూబ్ రూట్ ఆఫ్ 216 క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే 216 ఎంత అవుతుంది 6 into 6 into 6 6 6 36 36 6 216 ఆల్రెడీ క్యూబ్స్ కూడా మీరు 15 వరకు క్యూబ్స్ నేర్చినారు కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నాను ఓకేనా సో ఇది 6 and 216 ఆఫ్ వాట్ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి ఇవి 3 టైమ్స్ రిపీట్ అయితే 3 టైమ్స్ బదులు ఒక్కసారి తీసుకోవాలి అంతేనా ఒక్కసారి మనము ఒక యూనిట్ని మనము తీసుకోవాలి అంటే 6 అవుతుంది ఓకేనా లేదా ఇంకొక రకంగా ఏ రకంగా చేయొచ్చానంటే ఈ క్యూబ్ రూట్ను మనం ఇట్లా రాసినాం ఇంతకుముందు 6 into 6 into power 1/3 అని రాసినాం కాబట్టి ఇది a ఈజ్ ఈక్వల్ టు వాట్ 6 క్యూబ్ ఆఫ్ 1/3 అని రాయొచ్చు ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు వాట్ 6 ఆఫ్ 3 into 1/3 అంటే 3/3 అవుతుంది 3 3 క్యాన్సిల్ అయితే a ఈజ్ ఈక్వల్ టు 6 మీరు ఈ కాన్సెప్ట్ ప్రకారం దీని వాల్యూ 6 వస్తుందని గుర్తుపెట్టుకున్నా సరే ఈ మూడింటి బదులు ఒకటి రాయాలి క్యూబ్ రూట్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు రెండింటి బదులు ఒకటి రాస్తాం రెండింటి బదులు రెండు సేమ్ వాటి బదులు ఒకటి రాస్తాం ఇక్కడ క్యూబ్ రూట్ ఉన్నప్పుడు మూడింటి బదులు ఒకటి రాయాలి లేదా ఈ మెథడ్లోనైనా గుర్తుపెట్టుకోండి నాకు ఇప్పుడు ఏమొచ్చింది ఎడ్జ్ ఫేస్ లెంత్ వచ్చింది అంటే ఏమొచ్చింది సైడ్ వచ్చినాక ఇక మనం ఏమంటే అది అడగవచ్చు ఏది అడిగితే అది చేయొచ్చు సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్ 6a² దట్ మీన్స్ వాట్ 6 into 6 square that means what 6 into 6 into 6 is equal to what how much you will get same 216 centimeter square surface area నాకు ఎంత వచ్చింది 216 సెంటీమీటర్ ఇది క్యూబిక్ మీటర్స్ కదా సో మీటర్ స్క్వేర్ క్యూబిక్ మీటర్స్ లో ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియా నెక్స్ట్ డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు వాట్ డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు √3 into side so √3 into side and √3 into a that means what √3 into a value 6 so that's why we can write what 6 √3 meters 6 √3 meters so this is the what about volume of cube and what surface area and diagonal length ఈ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇట్లా మనకు క్యూబ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ సింపుల్ ప్రాబ్లమ్స్ కనుక ఇస్తే ఈ విధంగా ఇస్తాడు ఓకేనా అర్థమైంది కదా సో ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గరనే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి క్యూబ్ రూట్ ఆఫ్ 216 లేదా 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216 అని తెలుసు 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 216 ఈజ్ ఈక్వల్ 6 ఇది స్క్వేర్ రూట్స్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో నేర్పినప్పుడు క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ కూడా కొన్ని రాసినాం ఆ వాటి ప్రకారం మీరు గుర్తుపెట్టుకున్నా సరే మీరు చిన్నపిల్లలు కాబట్టి మరి పెద్ద పెద్ద క్యూబ్ రూట్కి సంబంధించిన పెద్ద పెద్ద ఏమి ఇయ్యరు అప్ టు 10 వరకు మాత్రమే ఇస్తాడు మీరు 15 వరకు నేర్చినారు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఏమో 30 వరకు నేర్చినారు క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఏమో 15 వరకు నేర్చినారు కాబట్టి వాటిల నుండే ప్రాబ్లమ్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు ఓకేనా రైట్ ఇవి కాపీ చేసుకోండి